చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలు కార్యకర్తల కోసం వైసీపీ యాప్ ను లాంచ్ చేసినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో మన కంటెంట్ ను తొలగిస్తున్నారని, అందుకే యాప్ తీసుకొస్తున్నామని తెలిపారు. పార్టీ నిర్వహించే ప్రతి సమావేశం యాప్ లో చూడొచ్చని పేర్కొన్నారు. నా 2.0 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న 2.0 అన్న మొబైల్ సూపర్ యాప్ను రిలీజ్ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏం జరుగుతూ ఉంది అని అంటే, సోషల్ మీడియాలో మన వాళ్ళు పోస్ట్ చేసిన కంటెంట్ను ఇష్టం వచ్చినట్టుగా డిలీట్ చేసేయడము, డిలీట్ చేసేదానికి ఇష్టం వచ్చినట్టుగా కుట్రలు పన్నడము, ఇవన్నీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో మనమే ఒక యాప్ తీసుకొని వచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తా ఉన్నాం. జగనన్న 2.0 సూపర్ యాప్ను. ఈ యాప్లో ఇందులో ప్రతి కార్యకర్త కూడా నిర్భయంగా తన అభిప్రాయాలను తాను చెప్పొచ్చు. చెప్పడమే కాకుండా పార్టీతో నిత్యం తాను అనుసంధానమై ఉండగలుగుతాడు. ప్లస్ మన వాళ్ళందరికీ కూడా పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త నుంచి సెంట్రల్ ఆఫీస్ దాకా ప్రతి నాయకుడు కూడా, నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ప్రతి నాయకుడితో కూడా కార్యకర్తలు కూడా అనుసంధానమై కూడా ఉంటాడు. ఈ యాప్లో ఇంకొకటి మంచి విషయం ఏమిటి అని అంటే, పార్టీలో మనం నిర్వహించే ప్రతి సమావేశము, పార్టీ నిర్వహించే ప్రెస్ మీట్లు, ముఖ్యమైన కార్యక్రమాలు, అధికారిక ప్రకటనలు, ఇవన్నీ కూడా నేరుగా లైవ్ ఫీడ్ కూడా ఈ యాప్లో ప్రతి కార్యకర్తకు కూడా అందుబాటులో ఉండే కార్యక్రమం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ ఉపయోగకరంగా ఉంటాయి. ఫ్యూచర్లో కూడా ఇంకా ఈ యాప్ను ఇంకా కొంత బలపరుస్తూ కార్యకర్తలు ఏదైనా ఇబ్బందులు పడినా కూడా, ఇబ్బంది పడ్డ కార్యకర్తకు తోడుగా ఉండే కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో ఈ యాప్ ద్వారా ఉపయోగపడుతుంది.